హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంతోష్ ఆల్ ఇన్ వన్ ఛానల్. ఈరోజొచ్చేసి మనం దొండకాయ అంటే ఇష్టం లేని వాళ్ళకి ఇలా దొండకాయ ఉల్లికారం ట్రై చేయండి. కమ్మగా కడుపు నిండా తినేస్తారన్నమాట. అంత టేస్టీగా ఉంటుంది. ప్రాసెస్ కూడా చాలా సింపుల్ అండి. ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. ముందుగా దొండకాయలు నీట్‌గా కడిగేసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలండి ముక్కలు. ఈ సైజు ముక్కలైతే సరిపోతాయి. ఈ సైజు ఎందుకంటే గమ్ముని మగ్గుతుందండి ముక్క అన్నది. అందువల్ల ఈ సైజులో కట్ చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టి ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ కొంచెం హీట్ అవ్వాలి. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ ధనియాలు వేస్తున్నానండి. 2 టేబుల్ స్పూన్లు ఇవి. అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి. అలాగే ఒక 10 ఎండుమిరపకాయలు వేస్తున్నాను. మీరు మిర్చి అన్నది మీకు స్పైసీని బట్టి వేసుకోండి. ఇవి ఎక్కువ కారం ఉంటాయి కాబట్టి నేను 10 వేసాను అనమాట. అలాగే ఒక 5, 6 వెల్లుల్లి రేఖలు కూడా వేసేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత నేను మీడియం సైజ్ ఉల్లిపాయలు 2 తీసుకున్నానండి. వాటిని కూడా వేసేసుకోవాలి. నేను ఈ సైజు ముక్కలు తీసుకున్నాను. మరీ చిన్నవి అవసరం లేదండి. ఈ సైజు మీడియం సైజ్ కట్ చేసుకున్నా సరిపోతాయి. ఆనియన్స్ అన్నది బాగా మగ్గాలన్నమాట. ఉల్లిపాయ అన్నది. కాబట్టి కొంచెం ఉప్పు వేశారంటే త్వరగా వేగుతుంది కదా ఉల్లిపాయ. కాబట్టి కొంచెం సాల్ట్ వేసుకుని ఫ్రై చేసేసుకుందాం. బాగా వేగాలండి. ఇది ఎంత వేగితే మీకు కర్రీ అంత టేస్టీగా ఉంటుందన్నమాట. కాబట్టి కొంచెం దగ్గరుండి జాగ్రత్తగా వేయించుకోండి. అలాగే చిన్న ముక్క అల్లం ముక్క కూడా వేస్తున్నానండి. అది కూడా వేసేసుకుని కాసేపు మూత పెట్టేసుకుందాం. చూసారా? వేగిపోయాయి కదా! ఇలా వేగితే సరిపోతుందండి ఇంకా. వీటిని పక్కకు తీసేసుకోవాలి. వేరే బౌల్‌లోకి తీసేసుకుందాం. ఇవి చల్లారాలన్నమాట. ఇప్పుడు మళ్ళీ అదే బాండీలో ఇంకొంచెం ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా దొండకాయ ముక్కలు వేసేసుకుందాం. ఈ దొండకాయ అన్నది బాగా మగ్గాలండి. బాగా వేగాలన్నమాట. కాబట్టి వేగేంత వరకు మధ్యలో మూత పెట్టుకుంటూ చూసుకుంటూ ఉండాలి. ఈలోపు మిక్సీ జార్‌లో ఆనియన్ అది వేయించి పెట్టుకున్నాం కదండీ! దాన్ని మిక్సీ పట్టేసుకుందాం. చూసారా? ఈ విధంగా మిక్సీ పట్టేసాను నేను. మరీ మెత్తగా కాకుండా కొంచెం అక్కడక్కడ బరక పట్టుకోవాలన్నమాట. ఈ విధంగా పట్టేసుకుని దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఈలోపు దొండకాయలు మగ్గాయేమో చూద్దామండి. చూసారా? కొంచెం మగ్గింది కదా దొండకాయ అన్నది. ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు వేస్తున్నానండి చిటికెడు. అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. ఈ టైంలో వేయడం వల్ల మీకు బాగుంటుంది టేస్ట్ అన్నది కరివేపాకు. ఫ్లేవర్ అన్నది దొండకాయకి పడుతుందన్నమాట. అదేవిధంగా కొద్దిగా ఉప్పు. మనం ఆల్రెడీ ఆనియన్‌లో కూడా ఉప్పు వేసాం కాబట్టి ఇందులో అడ్జస్ట్ చేసుకొని వేసేసుకోవాలండి ఇంకా. ఇంక ఉప్పు అన్నది వేయమన్నమాట. కాబట్టి చూసుకొని వేసేసుకోండి. సరిపోలేదు అంటే చివరిలో కొద్దిగా మళ్ళీ వేసుకోవచ్చు ఉప్పు అన్నది. అలాగే కారం అన్నది ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేస్తున్నానండి. మీరు స్పైసీని బట్టి వేసుకోండి. లేదంటే స్కిప్ చేయొచ్చు. ఎందుకంటే మనం మిర్చి ఆల్రెడీ వేయించాం కదండీ ఎండుమిర్చి ఉల్లిపాయలతో పాటుని. దాని స్పైసీనెస్ బట్టి మీరు ఇందులో వేసుకోవాలన్నమాట. కొద్దిగా వేశాను నేను కారం అన్నది. వేసిన తర్వాత ఈ దొండకాయ ముక్కలు మనకి మగ్గాయో లేదో చూద్దాం. చూసారా? మగ్గాయి కదా! ఇంకోసారి చూపిస్తున్నాను చూడండి. మగ్గింది దొండకాయ అన్నది. ఇప్పుడు ఇందులో మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండీ ఉల్లిపాయ పేస్ట్. దాన్ని వేసేసుకోవాలి.
మొత్తం వేసేసుకొని ఒకసారి కలిపేసుకుందాం. ఈ దొండకాయలు పట్టాలన్నమాట. దొండకాయలకి ఈ గ్రేవీ అన్నది. ఇది నూనె పైకి తేలేంత వరకు కూడా వేయించుకోవాలండి. కొంచెం టైం పడుతుంది. 3, 4 మినిట్స్‌లో ఫ్రై అయిపోతుంది. ఆల్రెడీ మనం ఆనియన్ వేయించుకున్నాం కాబట్టి ఇంకో 2, 3 నిమిషాలు ఉంటే సరిపోతుందన్నమాట. ఫ్రై అయిపోతుంది. చూసారా? వేగిపోయింది కదండీ! ఒకసారి మొత్తం కలిపేసుకుని ఇందులో దించుకునే ముందు నేను ఒక నిమ్మకాయ తీసుకున్నానండి. ఈ సైజు నిమ్మకాయ. ఆ నిమ్మకాయని వేసేస్తున్నాను. పిండేసుకోవాలన్నమాట. ఒక నిమ్మకాయ పిండుతున్నానండి. మీ దగ్గర నిమ్మకాయ లేదు అనుకుంటే మీరు చింతపండు రసం అయినా వేసుకోవచ్చు. ఆప్షనల్ అన్నమాట. మీ ఇష్టం. చింతపండు అయినా వేసుకోవచ్చు. లేదంటే ఇలా నిమ్మరసం అయినా పిండుకోవచ్చన్నమాట. అలాగే ఫైనల్‌గా కొంచెం కొత్తిమీర వేసేసుకుని ఒకసారి కలిపేసుకుందామండి. ఒకసారి నిమ్మరసం అంతా ఈ దొండకాయలకి పట్టేంత వరకు కలిపేసుకుందాం. ఈ విధంగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమేనండి. ఇంక రెడీ అయిపోయింది దొండకాయ ఉల్లికారం అన్నది. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. అంతే అండి, రెడీ అయిపోయింది. దొండకాయ అంటే ఇష్టం లేని వాళ్ళకి ఇలా ఒకసారి చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారన్నమాట. ఫ్రైలే కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసేయండి. కమ్మగా కడుపు నిండా తినేస్తారన్నమాట ఇష్టం లేని వాళ్ళు కూడా. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.